హైదరాబాద్ ప్రజలను పెద్ద ముక్కు కమ్మేస్తుంది. ఇలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే రాబోయే కాలంలో ఇళ్లు స్థలాలు మాయమైపోతాయి. సికింద్రాబాద్లోని సఫిలిగూడ, వారాసిగూడ, మౌలాలి ప్రాంతంలో అప్పుడే ప్రకంపనలు మొదలయ్యాయి. హైదరాబాద్ తూర్పు ప్రాంతంలోని 20,000కు పైగా ఇళ్లు, స్థలాలను వక్ఫ్ బోర్డు లాగేసుకుంది. దీంతో బాధితులంతా లబోదిబోమంటున్నారు. 1989 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 100కు పైగా కాలనీలను వక్ఫ్ బోర్డు తమ ఆస్తులుగా గుర్తించింది. ప్రజలకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, వివరణ తీసుకోకుండా సర్క్యులర్ జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం బోర్డు ఒక సర్క్యులర్ ఇచ్చింది అంటే ఆ ఆస్తులన్నీ వక్ఫ్ బోర్డుకే చెందిపోతాయి. ఈ సర్క్యులర్ ఆధారంగా వాటి క్రయ విక్రయాలపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో అవసరానికి అమ్ముకోలేక, అప్పులు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. తాత తండ్రుల నాటి ఆస్తులను తమవి కాదని బోర్డు పెట్టడం మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గెజిట్ నోటిఫికేషన్ ఆధారంగా వక్ఫ్ బోర్డు ఇప్పుడు సర్క్యులర్ ఇవ్వడం, వెంటనే రిజిస్ట్రేషన్ల శాఖ నిషేధిత జాబితాలో చేర్చడంలో ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు. హైదరాబాద్ నగరంలోనే 100కు పైగా కాలనీలను వక్ఫ్ బోర్డు తమదే అని దబాయిస్తుంది. అంటే ఈ కాలనీల వాళ్లందరూ కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్లిపోవలసిన దుస్థితి నెలకొంది. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలోని 100కు పైగా కాలనీలను వక్ఫ్ బోర్డు మింగేసింది. ఇక్కడ ఉండే 20,000కు పైగా కుటుంబాలు ఇళ్లు, వాకిలి విడిచిపెట్టిపోవలసిన పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో ఈ ముప్పు ఇతర ప్రాంతాల వాళ్లకు కూడా రావచ్చు.